అటువలే ఆత్మ మన బలహీనతలను చూచి మనకి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. ఆత్మ అటువలే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. మన బలహీనతలు అంటే దేనికి? ప్రార్థన చేయటానికి మన శరీరం సహకరించలేనప్పుడు, విజ్ఞాపన చేయటానికి మనకి అవకాశం దొరకలేనప్పుడు, మన శరీరంలో నలిగిపోయి ప్రార్థన చేయడానికి మనకి శరీరము సహకరించి లేనప్పుడు, అలసిపోయి ఉన్నప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో తానే మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. చూసారా? పరిశుద్ధాత్మను మనం నింపుకోవటం వలన, పరిశుద్ధాత్మను వరం పొందుకొని ఆ ఆత్మను ప్రతిరోజు దేవుని వాక్కుతో, ప్రార్థనతో, విశ్వాసముతో ఆ ఆత్మను మనం నింపుకున్నప్పుడు, ఆ ఆత్మ మనం బలహీనమైనప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుందని ఇక్కడ రోమా సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నారు. రోమా సంఘానికి కాదు, ఇప్పుడు నీతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా నీలో ఉన్న ఆత్మను, పరిశుద్ధాత్మని చల్లారిపోనివ్వకు. లోక ఆశలు, లోక ఆడంబరాలు, లోక విషయాలను మనలోకి వస్తే ఆత్మ చల్లారిపోతూ ఉంటుంది. వెలగవలసిన ఆత్మ ముసుగుగా ఉంటూ ఉంటుంది, చల్లారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నూనె, పరిశుద్ధాత్మ నూనె కనుక ఆ నూనె తగ్గినప్పుడు ఆత్మ చల్లారిపోతూ ఉంటుంది. అలా కాకుండా దేవుని యందు విశ్వాసముతో, ప్రార్థన యందు పట్టుదలతో కలిగి ఉన్నప్పుడు, వాక్యము స్థిరముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ ఆత్మ నీలో ఉండి వెలుగుతూ ఉంటుంది. నీకు శరీర బలహీనత వచ్చినప్పుడు, అలిసిపోయినప్పుడు, నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ పక్షాన దేవునికి ప్రార్థన చేస్తాను. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యం ఇది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడు, ఆత్మని నింపుకోవడానికి ప్రయాసపడు. దేవుని యందు విశ్వాసముతో, ప్రార్థనతో ముందుకు వెళ్ళు. నువ్వు అనేక విషయాల్లో బలపరచబడి అనేకులకి నీలోంచి ఆత్మకార్యాలు దేవుడు జరిగిస్తారు. నువ్వు అలసిపోయినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తుంది. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిండి పొంగి పొరలే ఆత్మతో ఆయన నిన్ను అభిషేకించబోతున్నారు. ఆమేన్.